500కు గ్యాస్ ఉచిత విద్యుత్ నేటి నుంచే. తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిదారులకు 10 లక్షల బీమా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇప్పుడు 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తాజాగా అర్హుల ఎంపిక విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాలు గనక చూసినట్లయితే తెలంగాణలో 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా గృహ జ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వనుంది. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ అందించనుంది. ఈ 2 గ్యారంటీలను ఇవాళ అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి చేవెళ్ల వేదికగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఈ పథకాల కోసం క్షేత్రస్థాయిలో ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తయింది. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వీటి కోసం అప్లై చేసుకున్న వివరాలు పరిశీలించింది. ఈ 2 స్కీములకు ప్రధాన ప్రామాణికంగా వైట్ రేషన్ కార్డు తీసుకున్నారు. దీనికి ఆధార్ లింక్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హుల ఎంపిక విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ పథకాలకు పలు పత్రాలు లేని కారణంగా చాలా మంది అర్హత పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్, గ్యాస్ స్కీమ్లకు అర్హత పొందలేని వారు నిరాశ పడొద్దు, దరఖాస్తు చేసుకోలేని వారు మండల ఆఫీసుల్లో అప్లై చేసుకోవాలి అని సూచించారు. ఇందుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే పత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ మీరు సమర్పించవచ్చు. మండలాధికారులు వారి వివరాలు ఆన్లైన్లో ఎంటర్ చేసి వచ్చే నెల నుంచి అర్హుల జాబితాలో కొత్త వారి పేర్లు చేర్చాలని చెప్పారు. ఈ కార్యక్రమం నిరంతరంగా ఉంటుందని చెప్పారు.